వేరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. మనం నిత్యం తీసుకునేటువంటి ఫుడ్లో ఏదో ఒక సందర్భంలో పల్లీలు పీనట్స్ తీసుకునేటువంటి అవకాశం అలవాటు ఉంటుంది. రకరకాలుగా తీసుకుంటాం, దాన్ని బాయిల్డ్ అని, ఏంచని, లేకపోతే దాన్ని పీనట్ క్రీమ్స్ అని కూడా కొత్తగా రావడం జరిగింది ఇప్పుడు. సో దీని ప్రభావం మనపైన ఏ రకంగా ఉంటుంది? పల్లీలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి నష్టమా లాభం? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, ప్రముఖ డాక్టర్ జి కిరణ్ గారు, ప్రముఖ ఫిజిషియన్, డయాబెటీస్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్. సార్ నమస్తే. నమస్కారం. పల్లీలు నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో తినే ఉంటారు, తింటూనే ఉంటుంటారు. సో పల్లీలు తినడం వల్ల మనిషికి లాభమా నష్టమా? పల్లీలు అనేది చాలా అవసరం, ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల కాడి నుంచి. ఎందుకంటే మనకు ఒక రకంగా అందులో మంచి ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి చాలా ముఖ్యం. అండ్ ప్రోటీన్స్ మనకు బాడీకి, కండబలానికి, ముఖ్యంగా వెజిటేరియన్స్లో వారికి ప్రోటీన్స్ అనేది అవసరం. మనకు అట్లీస్ట్ పర్ డే 60, 70, 80 గ్రామ్స్ ప్రోటీన్ అవసరం మనకి. సో మనకు పల్లీల్లో ఏంటంటే ఫైబర్ ఉంటుంది, కొంచెం ప్రోటీన్ ఉంటుంది, మనకు మంచిగా వైటమిన్ ఈ కొంచెం, మెగ్నీషియం కొంచెం, ఇలాగ మనకు అన్ని రకాల లాభకరమైనవి ఉంటాయి. కాబట్టి పల్లీలు తీసుకోవటం చాలా ఉపయోగకరం. కానీ దీంట్లో చాలామంది ఉడకబెట్టిన పల్లి ఉంటుంది, ఏంచిన పల్లి ఉంటుంది, ఇంకా రకరకాలుగా ఐటమ్స్ చేసుకొని పల్లీని తింటూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా పీనట్ బటర్ అంటూ కూడా క్రీమ్ లాగా కూడా వచ్చింది. సో ఇలా చేయడం వల్ల దాని ఒరిజినాలిటీ ఏమన్నా పోతుందా? దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఇప్పుడు ఇంతకుముందుగా నేను చెప్పిన పల్లీల నుంచి వచ్చే మంచి గుణాలని చెప్పాను కదా, ఇవన్నీ ఏంటంటే ఫ్రెష్గా పొలంలో తీసుకున్న మంచి ఫ్రెష్ పల్లీల్లో ఇవన్నీ ఉంటాయి. వీటిని కొంచెం ఎండబెట్టిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని గుణాలు పోతాయి. దాంట్లో మనకు ఆ పల్లీలు తీసుకున్నప్పుడు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంటుంది. తర్వాత ఆయిల్ అయిపోతాయి కదా. ఎండబెట్టిన తర్వాత ఏంటంటే దాంట్లో ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మనకు ఎక్కువగా పల్లీలు తీసుకున్నప్పుడు తర్వాత కొలెస్ట్రాల్ పెరిగే ప్రాబ్లం ఉంది. నేను అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చెప్తున్నాను. ఇప్పుడు ఎక్కువగా ఈ పల్లీలు తీసుకోవటం వల్ల గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇట్లా రకరకాలు. సో పల్లీలు అనేటివి మేజర్గా ఫ్రెష్గా రాగా లేదా ఉడకబెట్టినవి మంచివి. తోటల్లో ఎప్పుడైతే మనం తోట నుంచి తీస్తామో బయట కాడలతో సహా ఉంటాయి, కాడలతో సహా అలాంటి శనగలు అయితే పర్ఫెక్ట్ అంటారు, బెస్ట్. బట్ ఎప్పుడైతే అవి వేయించినవి లేకుంటే మనకు ప్యాకెట్స్లో దొరుకుతాయి కదా, సాల్టెడ్ ఫ్రై చేసి రోస్టెడ్ పీనట్స్, ఇవన్నీ తీసుకోవటం వల్ల వీటిలో ఉప్పు ఎక్కువ ఉంటుంది, బీపీ పెరుగుతుంది, కలుపుతారు, గ్యాస్ట్రైటిస్ పెరుగుతుంది, వీళ్ళ కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇంట్లో చట్నీలు చేస్తారు, కొంచెం చట్నీస్ వరకు అది మంచిదే. బట్ మళ్ళీ చట్నీస్కి వచ్చేసరికి నీకు డ్రై అయినటివి, వేయించినటివి. బట్ లేత పల్లీలతో చట్నీ చేయరుగా, లేదా రోటి చట్నీ లాంటిది ఏదైనా చేస్తే అది వేరే విషయం, అది మంచిదే మళ్ళీ. సో వీలైనంత వరకు మరీ రోస్ట్ చేసినటివి అవాయిడ్ చేసుకుంటే మంచిది. పీనట్ బటర్ అనేది ఏంటంటే ముఖ్యంగా అమెరికాలో ఎక్కువగా బ్రెడ్ మీద వాటికి పూసుకోవడానికి యూజ్ చేస్తారు. వాళ్ళకు ఫ్రెష్గా దొరకవు కాబట్టి ఓకే, వాళ్ళకి దొరికిందే సంబరం కాబట్టి అది వేరే విషయం. బట్ మనకు ఏమవుతుంది, పీనట్ బటర్ అనే తలిగే దాంట్లో ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ ఉండాలి, దాంట్లో మళ్ళీ ఇంకా ఆయిల్ అన్నీ ఉంటాయి, సాల్ట్ ఉంటుంది ముఖ్యంగా. కాబట్టి ఎక్కువ మోతాదుల్లో రెగ్యులర్గా పీనట్ బటర్ వాడతాము, పిల్లలకి ఇష్టము, బాగుంది కదా, అది కరెక్ట్ కాదు రెగ్యులర్ యూజ్ చేయడానికి. ఎప్పుడో ఒకసారి రేర్గా పర్వాలేదు, కానీ రెగ్యులర్గా పీనట్ బటర్ కాదు. ప్లస్ మీరు అడిగినట్లుగా ఈ మనకు వేయించినట్టు అంటే ముఖ్యంగా ఇసుకలో వేయించుంటారు చూడండి, ఆయిల్ ఉండదు, ఏముండదు, అవి మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటే పర్వాలేదు. బట్ అవి మనకు రెగ్యులర్ అందుబాటులో ఉండవు కదా. మనకు అందుబాటులో ఉండేటివి ఇప్పుడు నేను ఫస్ట్ మనకు గింజలే ఉంటాయి, మనకు షాపులలో కూడా దొరికేటి పల్లి గింజలే ఉంటాయి, కానీ పల్లి కాయలు ఉండవు మనకి. కాబట్టి ఆ పల్లి కాయలు కానీ మనకు అందుబాటులో ఉంటే, ముఖ్యంగా గ్రామాల దగ్గర ఉన్నవారు ఊర్లలో డెఫినెట్గా వినియోగించుకోండి. బట్ నగరాలకు వచ్చే తలికే ఆ ఫ్రెష్ అవన్నీ దొరకవు కాబట్టి, ఇక్కడ సమస్యలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా పల్లీల్ని తీసుకోవటం మరీ అంత కరెక్ట్ కాదు. సో ఇవి నట్స్ని ఎలాగైతే లిమిటెడ్గా తీసుకుంటామో, వీటిని కూడా అలాగే లిమిటెడ్గా, ఎలాగైతే మనం బాదాము లేకంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ కానీ డ్రై నట్స్ కానీ ఎలాగైతే లిమిటెడ్గా తీసుకుంటామో, ఇవి కూడా లిమిటెడ్గా తీసుకుంటేనే మంచిది.
మంచివి కదా అని చెప్పేసి ఎక్కువ తీసుకుంటే ఇతర ప్రాబ్లమ్స్. అండ్ ఇంకోటి చాలా మంది ఈ మద్యం తాగేటప్పుడు కూడా ఈ పినట్స్, బాయిల్డ్ పినట్స్ అని, ఏంచిన పల్లీలని ఇట్లా స్టఫ్గా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? జనరల్గా మన ఆల్కహాల్ మంచిది కాదంటాం, బట్ స్టిల్ ఎవరిని ఆల్రెడీ తీసుకుంటున్నారు కాబట్టి మనం వాళ్ళని ఏం చేయలేము. బట్ ఆ కండిషన్లో బాయిల్డ్ బెటర్, బాయిల్డ్ బెటర్, ఫ్రైడ్ కాదు. సో దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటారు? ఒకటి ఈ ఫ్రైడ్ తీసుకుంటే గ్యాస్ట్రైటిస్ మేజర్గా కంప్లైంట్స్ ఇప్పుడు ఇటీవల మీరు చూసినారంటే హైదరాబాద్లో గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్ వచ్చి చాలా హైగా ఉందండి. చాలా మీరు ఎనీ హాస్పిటల్ ఎమర్జెన్సీలో చూస్తే హార్ట్ బర్ను, అసిడిటీ వల్ల, హార్ట్కి సంబంధించిన పెయిన్ అనుకొని వచ్చే కేసెస్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మధ్యరాత్రి తెల్లవారుజామున టైంలో చూస్తే కడుపులో మంట వచ్చేసి ఇంకా నిద్ర పట్టదు. సో ఈ పల్లీలు వేయించేటప్పుడు కూడా ఎక్కువగా ఉప్పు కారాలు అన్నీ ఎక్కువ వేస్తారు. అంటే పడిన వెంటనే మనకు వచ్చి తగలాలి కదా, లేకంటే బాగాలేదంటాం కదా. వాడు తెచ్చినోడు ఇసిరి వాడి ముఖాన్ని కొడతాం కదా మనం. ఏమాత్రం అందులో మసాలా కానీ ఉప్పు కానీ కారం కానీ తక్కువైతే వాడిని మనం ఒప్పుకోం కదా. కాబట్టి చిక్కీస్ కూడా ఉంటాయి మనకు పల్లితో తయారు చేసినవి, అవి హెల్త్కి బాగుంటాయి అని చాలా మంది అంటుంటారు. దానికి అంటే కొంతవరకు తీసుకుంటే బెటరా, లేకుంటే డయాబెటీస్ లేని వారికి చిక్కీలు తీసుకోవటం వల్ల పర్వాలేదు. బట్ ఈ చిక్కీలు చేసేటప్పుడు ఆటోమేటిక్గా బెల్లం కానీ పంచదార కలుపుతారు కాబట్టి డయాబెటీస్ ఉన్న వారికి షుగర్ పెరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే నార్మల్గా తీసుకోవచ్చు అంటారా డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు పల్లీలు? మనం ఫస్ట్ మాట్లాడుకున్న అంశం ప్రకారం తీసుకోవచ్చు. బాయిల్డ్ కానీ రాగా ఉండేటి వాళ్ళు తీసుకోవచ్చు, మంచిది కూడా. మేము డెఫినెట్గా వాళ్ళని ప్రోత్సహిస్తాం. వాటిల్లో షుగర్ లెవెల్స్ ఏం పెద్దగా పెరగవు అనమాట. కార్బ్స్ యాడ్ అయితే షుగర్ పెరుగుతాయి, షుగరే యాడ్ అయితే షుగర్ పెరుగుతుంది, కానీ ఓన్లీ పల్లీలతో మనకు పెద్దగా పెరిగే ఛాన్సెస్ ఉండవు. ఇంకా మీరు అడిగిన ఇంకో క్వశ్చన్కు, పల్లీలు లిమిట్ లేకుండా తీసుకుంటారు కొంతమంది. ఇంకా కూర్చున్నారంటే ఇంకెంతన్నా తింటారు, అయిపోయే వరకు తింటూనే ఉంటారు. అరుగుదల సమస్యలు వస్తాయి. సో అది కూడా కొంచెం లిమిట్గా ఉంటేనే మంచి అంశం. ప్లస్ వాటర్ బాగా తీసుకోవాలి. పల్లీలు డైజెషన్ చేయదు అనేటువంటి ఒక అంశం ఉంటుంది చాలా, కానీ మీరు అన్నట్టు అంటే అది లిమిట్ దాటితే అట్లా ఉంటుందా, లేకుంటే నార్మల్గా కొన్ని తీసుకున్నా కూడా డైజెషన్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఆరోగ్యమైన వ్యక్తికి కొంచెం మోడరేట్ వరకు బాగానే ఉంటుంది, ఎక్కువ తీసుకుంటేనే ప్రాబ్లం అవుతుంది. బట్ ఆల్రెడీ డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వారికి కొంచెం తీసుకున్నా కూడా డైజెషన్ ఇష్యూస్ రావచ్చు. సో వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా బాయిల్డ్ తీసుకున్నప్పుడు ఆ ఇష్యూ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. స్పైసీ క్వాంటిటీ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. ప్లస్ చాలా వరకు ఇప్పుడు ఇంట్లో వేయించుంటే అది మళ్ళీ ఒక అంశం. మీరు బయట ఎక్కడన్నా కొన్నప్పుడు ట్రాన్స్ ఫ్యాట్ అదే ఆయిల్లో వేయించినవి ఉంటాయి కదా, ఆ ఆయిల్ వల్ల కూడా మళ్ళీ మనకు గ్యాస్ట్రైటిస్ వస్తుంది. అంటే ట్రాన్స్ ఫ్యాట్ వల్ల మనకు క్యాన్సర్ కూడా కాస్ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఫ్రెష్గా తీసుకోవటానికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి అనేది నా అభిప్రాయం. అంటే ఏ వయసు వాళ్ళు తీసుకున్నా కూడా ఒకటే ప్రభావం చూపిస్తుంది పల్లీలు అనేటివి ఆరోగ్యం. మీరు వయసు గురించి అడిగారు కాబట్టి ఎదుగుతున్న పిల్లలు తినాలి. ఎదుగుతున్న పిల్లలకి పల్లీలు పెట్టడం అలవాటు చేయాలి. వాళ్ళకి దానివల్ల ఏం డెవలప్ అవుతుందంటారు వాళ్ళు? ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళకి ఏ బిస్కెట్ చాక్లెటో లేకుండా ఉంటే బాటిల్లో సాఫ్ట్ డ్రింకో ఇట్లాంటివి కాకుండా వాళ్ళకు కొంచెం ఆ సీజన్ను బట్టి, పల్లీలు కూడా ప్రతిసారి అవైలబిలిటీ ఉండవు కదా ఫ్రెష్గా, బట్ అందుబాటులో ఉన్న టైంలో మాత్రం పిల్లలకి డెఫినెట్గా ఉడకబెట్టి లైట్గా ఒకరు ఉప్పు కారం వేసి లేదా ఆనియన్ వేసి ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళకి మంచి క్వాంటిటీ, వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీ పెట్టడం చాలా మంచిది. దానివల్ల కండబలం బాగుంటుంది, వాళ్ళ స్కెలిటల్ స్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, వాళ్ళలో ఈ మూడ్ స్వింగ్స్ ఉండవు. ఇప్పుడు వాళ్ళు కానీ ఏ చాక్లెట్ బిస్కెట్లు తిన్నారనుకోండి, అతి ఉత్సాహం ఆ తర్వాత నిరుత్సాహం ఇవనుకోండి, ఓవర్గా వాటికి గ్లూకోజ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయవు, స్టాండర్డ్గా ఉంటాయి కాబట్టి మూడ్ స్వింగ్స్ ఉండవు అనమాట. ఇప్పుడు పిల్లలు అదే కదా మెయిన్ ప్రాబ్లము. న్యాచురల్ ఫ్రూట్స్ అన్ని కూడా బంద్ చేసినట్టే పరిస్థితి, చాలా మంది పిల్లలు రెడీమేడ్ ఫుడ్స్ అంతా అలవాటు పడ్డారు. పిల్లల్లో ఇప్పుడు వాళ్ళలో అతి ఉత్సాహం అయిపోతుంది, లేకపోతే అతి నిరుత్సాహం అయిపోతుంది. సో ఎక్స్టెన్సివ్ అటెన్షన్ అయిపోతున్నారు, లేదా అటెన్షనే ఇవ్వట్లేదు ఏదైనా విషయాలలో. సో ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పర్టికులర్గా మనం పిల్లల విషయం చూసినట్లయితే, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు కూడా పల్లీలు మంచి వాళ్ళకి చాలా కావాల్సిన పోషక విలువలు దొరుకుతాయి. అండ్ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి అరుగుదల సమస్యలు లేనట్లయితే కూడా పల్లీలు తీసుకోవటం. ఎప్పటివరకు స్టోర్ చేసినవి తీసుకుంటే బెటర్ అంటారు పల్లీలు? ఎందుకంటే పల్లీలు చాలా కాలం వరకు కూడా నిల్వ ఉంటాయి, ఇంట్లో బాక్సులలో పెట్టుకొని స్టోర్ చేస్తారు, పొట్టు తీసి గింజలతో కూడా. మేబీ దానికి నేను అంత ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చు. బట్ మరీ ఎక్కువగా దీర్ఘకాలంలో వాటిని మరీ ఎక్కువగా స్టోర్ చేసి లేదా ఏదైనా కొన్ని కెమికల్స్ వేసి స్టోర్ చేసినవి అవి కొంచెం అంత హెల్త్కి మంచిది కాదు. సో వీలైనంత వరకు మనకు కొంచెం ఫ్రెష్గా ఉన్నవి అవైలబిలిటీని బట్టి తీసుకోగలిగితేనే మంచిది అనమాట. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు.
సో అది మొత్తానికి పల్లీలు తినడం అనేది మనిషికి చాలా ఆరోగ్యకరమైనటువంటి అంశమే. ఏదైనా మితంగా తీసుకుంటే బాగుంటుంది. అమితంగా తీసుకుంటే పల్లి అని కాదు, ఏ ఫ్రూట్ తీసుకున్నా కూడా, ఏ నట్ తీసుకున్నా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కూడా వారు చెప్తున్నారు.